వరుణుడు. ఓం వరుణాయ నమః. నిర్వికల్పానంద వరుణదేవుడిని స్మరించి శిష్యుల వైపు ప్రసన్నంగా చూశాడు. కశ్యప ప్రజాపతి ధర్మపత్ని అదితి గర్భాన ద్వాదశ సూర్యులు జన్మించారని మనకు తెలుసు. ఆ ద్వాదశాదిత్యుల నామధేయాలను ఒకసారి స్మరించుదాం. ధాత, ఆర్యముడు, మిత్రుడు, శక్రుడు, వరుణుడు, అంశుమంతుడు, భగుడు, వివస్వంతుడు, పూషుడు, సవిత్రుడు, త్వష్ట, విష్ణువు. ఇప్పుడు మనం స్మరించిన 12 నామధేయాలలో మన ప్రస్తుత కథానాయకుడి నామధేయం కూడా ఉంది. అంటే వరుణుడు ద్వాదశాదిత్యులలో ఒకడన్నమాట. గురువుగారు ఇంద్రుడు కశ్యప ప్రజాపతి అదితి దంపతుల పుత్రుడు. యమధర్మరాజు కశ్యప దంపతుల పౌత్రుడు. వరుణుడు ఆ దంపతుల కుమారుడు. దిక్పాలకుల్లో 3 కశ్యప మహర్షి పరంపరంలోని వారే విమలానందుడు అన్నాడు. అవును, అష్టదిక్పాలకులో ఉన్నట్టే నవగ్రహాలలో కూడా కశ్యప పరంపరలోని వారే అధికులు. దేవతలకు, రాక్షసులకు, గంధర్వులకు, ఇతర దేవతలకు తండ్రి కశ్యపుడే. సృష్టి ప్రారంభంలో తామర తంపరగా వృద్ధి చెందిన పరంపర అది నిర్వికల్పానంద వివరించాడు. అది అలా ఉంచితే వరుణుడు తండ్రి వద్దే విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు. యుక్త వయస్కుడైన వరుణుడికి గౌరీ అనే కన్యతో వివాహం జరిగింది. గౌరికి వరుణాని అనే మరొక పేరు కూడా ఉంది. తల్లిదండ్రుల అనుమతితో వాళ్ళ ఆశ్రమ సమీపంలో ఆశ్రమం నిర్మించుకొని వరుణుడు గృహస్థ జీవితం ప్రారంభించాడు. ఇంద్రసభ. గురువు బృహస్పతితో మంతనాలు ఆడుతున్న ఇంద్రుడిని కొందరు దేవప్రముఖులు సమీపించారు. ఇంద్రుడు వాళ్ళ వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. దేవరాజా, పంచభూతాలలో ఒకటైన భూమికి పృథ్వీ అనే అధిదేవత ఉంది. ఆకాశానికి ఊర్ధ్వపాలకుడనే అధిదేవత ఉన్నారు. వాయువుకు వాయుదేవుడున్నాడు. తేజస్సుకు అగ్ని ఉన్నాడు. అయితే పంచభూతాలలో 2వ వాడైన జలానికి అధినాయకుడు లేడు. తగిన వారిని అధిదేవతగా నియమిస్తే మంచిది, ఒక దేవప్రముఖుడు ప్రతిపాదించాడు. ఇంద్రుడు సాలోచనగా బృహస్పతి వైపు చూశాడు. చక్కటి ప్రతిపాదన. జలాది దేవతగా ఒకరిని నియమించడం మంచిది, బృహస్పతి అన్నాడు. అర్హులెవరో మీరే సూచించండి గురుదేవా, ఇంద్రుడు అన్నాడు. బృహస్పతి తలడ్డంగా ఊపుతూ చిరునవ్వు నవ్వాడు. జలాది దేవతగా అర్హుడిని సూచించే అర్హత ఈ దేవగురువుకు లేదు. ఆ విధంగా నిర్ణయించే అర్హత మనలో ఎవ్వరికీ లేదు. అయితే అర్హుడిని సూచించగలిగిన అర్హుడు ఎవరు? ఆచార్య, ఇంద్రుడు ప్రశ్నించాడు. సృష్టికర్త బ్రహ్మదేవులు. అయితే ఆలస్యం ఎందుకు? చతుర్ముఖుల సమ్ముఖానికి వెళ్దాం, లేవండి అంటూ ఇంద్రుడు సింహాసనం మీద నుంచి లేచాడు. జలాది దేవతగా ఎవరిని నియమించాలో బోధపడక తమ సన్నిధికి వచ్చాం పితామహ, ఇంద్రుడు వినయంగా అన్నాడు. దేవగురువును సంప్రదించకపోయావా మహేంద్ర? బ్రహ్మ అన్నాడు. గురువులకు గురువులు చతుర్ముఖులుండగా ఈ దేవగురువెంత? బృహస్పతి అన్నాడు. మీ సంకల్పము సూచన లేకుండా ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇంద్రుడు ఆశగా చూశాడు, అవునన్నట్టు తలాడిస్తూ. నీ తమ్ముడున్నాడు కదా మహేంద్ర? బ్రహ్మ అన్నాడు. నా తమ్ముడా? నీ తమ్ముడే ద్వాదశ ఆదిత్యులలో ఒక్కడు. నామనిర్దేశం చేయండి పితామహ. వరుణుడు మా ఆనతిగా పేర్కొని వరుణుడిని నియమించండి, నువ్వే అభిషేకించు దేవరాజా, బ్రహ్మ అన్నాడు. సాగర గర్భంలో మందిరంలో నిర్మించమని విశ్వకర్మను ఆదేశిస్తాను. మీ ఆనతి శిరోధార్యం. ఇంద్రుడు శిరస్సు వంచి చేతులు జోడిస్తూ అన్నాడు. ఆశ్రమం వైపు వస్తున్న 4 దేవసోదరులను ఆశ్చర్యంగా చూస్తూ ఎదురు వెళ్ళాడు వరుణుడు. అగ్రజులకు వరుణుడి అభివాదనం. వరుణుడు దేవతలకు నమస్కరిస్తూ అన్నాడు. నా ఆశ్రమాన్ని పాదస్పర్శతో పావనం చేయడానికి వచ్చారు, దయచేయండి. దేవప్రముఖులు వరుణాశ్రమంలోనికి వెళ్ళారు. వరుణుడు అర్పించిన అర్ఘ్యాలు పాద్యాలు స్వీకరించారు. వరుణ, మన అగ్రజుడు దేవసార్వభౌముడు అయిన మహేంద్రులు నీకు ఒక సందేశం పంపించారు. జలాది దేవతగా నిన్ను అభిషేకించాలని నిశ్చయించుకున్నారు, ఒక దేవప్రముఖుడు అన్నాడు. నన్నా? వరుణుడు ఆశ్చర్యంగా అన్నాడు. అది బ్రహ్మదేవుల అనుశాసనం, మరొక దేవప్రముఖుడు అన్నాడు. భార్యా సమేతంగా రేపే నువ్వు ఇంద్రసభ చేరుకోవాలి, 3వ దేవత అన్నాడు. ఆ ఆజ్ఞను పాటించే ముందు
నేను మన తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలి, వరుణుడు అన్నాడు. ప్రథమ దేవ ప్రముఖుడు చిన్నగా నవ్వాడు. అది మాకు తెలియదా సోదరా? అమ్మా నాన్నల అనుమతిని మేము కూడా అర్థిస్తాం పదా. వరుణుడు దేవప్రముఖులు చెప్పింది విన్న కశ్యప మహర్షి ముఖం చిరునవ్వుతో వికసించింది. చతుర్ముఖ బ్రహ్మ నా జనకులకు జనకులు, ఆయన అనుశాసనం అవశ్యంగా ఆచరించవలసిందే. నీకు ప్రపితామహులైన బ్రహ్మదేవులు నీ పట్ల వ్యక్తం చేసిన వాత్సల్యాన్ని, అన్నగారైన ఇంద్రుడు వ్యక్తం చేసిన అభిమానాన్ని నువ్వు గౌరవించాలి వరుణ. జలాధిదేవత పదవిని స్వీకరించి నీ విధులు నిర్వర్తించు. అలాగే నాన్నగారు అంటూ వరుణుడు అదితి వైపు తిరిగాడు. అమ్మా అన్నాడు సాభిప్రాయంగా. వరుణ, జలం సకల ప్రాణులకు ప్రాణాధారం. ప్రాణాధారానికి అధినేత కావడం నీ అదృష్టంగా భావించు. నీ అన్న ఇంద్రుడి ముచ్చట చెల్లించు అంది అదితి. ఇంద్రుడి పర్యవేక్షణలో దేవగురువు బృహస్పతి ఆధ్వర్యంలో సాగర తీరంలో వరుణుడికి జలాధిపతిగా అభిషేకం జరిగింది. ఆ మహోత్సవంలో దేవతలు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, నారదుడు పాల్గొన్నారు. అభిషేకానంతరం వరుణుడు బృహస్పతికి నమస్కరించి ఆశీస్సులు అందుకున్నాడు. తనకు పాదాభివందనం చేసిన వరుణుడిని ఇంద్రుడు లేవనెత్తి కౌగిలించుకున్నాడు. వరుణ, నువ్వు జలాధిదేవత కావడం నాకు అమితంగా ఆనందం కలిగించే విషయం. సముద్రాలు, నదీనదాలు, సరోవరాలు, కూపాలు, అన్ని జలాధారాలు ఈ క్షణం నుండి నీ అధీనంలో ఉంటాయి. వాటి పరిరక్షణ బాధ్యత నీదే. బ్రహ్మదేవుల ఆజ్ఞ మేరకు దేవశిల్పాచార్యుడు విశ్వకర్మ సాగర గర్భములో నీ నివాసం కోసం మణిమయ మందిరం నిర్మించాడు. అది సంచార మందిరం. సాగరంలో ఎక్కడికైనా వెళ్ళగలదు. సాగర గర్భంలోనా? వరుణుడు ఆశ్చర్యంగా అన్నాడు. అవును, జలస్తంభన కళతో నీటిలో ఉండి ఆ మందిరాన్ని నిర్మించాడు. నువ్వు భార్యాసహితంగా ఆ మందిరంలో నివసించు. జలనివాసం చేసే అపూర్వ శక్తిని నీకు నీ భార్య వరుణానికి ప్రసాదిస్తున్నాను. ధన్యుడిని అగ్రజ, వరుణుడు సంతోషంగా అన్నాడు. నారదుడు వరుణుడి దగ్గరగా వచ్చాడు. వరుణుడు ఆయనకు పాదాభివందనం చేశాడు. నారాయణార్పణం. నారదుడు దీవిస్తూ అన్నాడు. వరుణ, నా జనకులు బ్రహ్మదేవులు నీకు శుభాశీస్సులు అందజేయమన్నారు. ధన్యుణ్ణి మహర్షి. చతుర్ముఖులు నీ అభిషేక సందర్భంగా ఒక కానుక అందజేయమని నన్ను ఆదేశించారు, నారదుడు అన్నాడు. బ్రహ్మ పంపిన బహుమతి ఏమిటి మహర్షి? ఇంద్రుడు కుతూహలంగా అడిగాడు. నారదుడు మాట్లాడకుండా చిరునవ్వు నవ్వుతూ సముద్రం వైపు తిరిగాడు. జలధి. నారద మహర్షి పిలుపు సాగర తీరంలో ప్రతిధ్వనించింది. అందరూ ఆయనను అనుసరిస్తూ సముద్రం వైపే చూస్తున్నారు. సాగర జలాన్ని చీల్చుకుంటూ పెద్ద మొసలి వాళ్ల వైపు దూసుకు వస్తోంది. మొసలి నారద మహర్షి ముందు ఆగి ఆయన ముఖంలోకి చూసింది. జలధి, ఈనాటి నుండి నువ్వు జలాధిపతి వరుణదేవుడి వాహనానివి. సృష్టికర్త నీకు అతి దీర్ఘమైన ఆయుర్దాయాన్ని అనుగ్రహించారు. నీ ప్రభువైన వరుణదేవుడిని సేవించుకో. అందరూ భీకరమైన ఆకారంతో నల్లగా మెరిసిపోతున్న మొసలిని ఆశ్చర్యంగా చూస్తున్నారు. జలధి వరుణుడి దగ్గరగా వెళ్ళి ఆగింది. వరుణ, భార్యాసమేతంగా నీ వాహనాన్ని అధిరోహించి నీ సాగర మందిరానికి వెళ్ళు. ఇదే నీకు బ్రహ్మదేవుడిచ్చిన కానుక, నారదుడు అన్నాడు. వరుణుడు అందరికీ వీడ్కోలు వచనాలు అర్పించి వరుణానితో పాటు జలధి మీద ఆసీనుడయ్యాడు. జలధి శరీరానికి ఆ చేతితో ప్రేమగా నిమిరాడు. జలధి, మన మందిరానికి పద. జలధి వేగంగా సాగరం వైపు వెళ్ళింది. సముద్రంలో ప్రవేశించి తరంగాల మీద వేగంగా వెళ్తోంది. అందరూ అబ్బురపాటుతో చూస్తున్నారు. కొంత దూరం వెళ్ళాక వరుణ వాహనం నీళ్లలో మునిగింది. వరుణుడు, వరుణాని అదృశ్యమయ్యారు. గురువుగారు, వరుణుడికి చాలామంది భార్యలు ఉన్నట్టు విన్నాం. శివానందుడు సందేహం వ్యక్తం చేశాడు. అవును, నేను కూడా విన్నాను. గౌరితో పాటు వరుణాని, చార్షని, దేవి, జ్యేష్ఠ అనే భార్యలు ఉన్నట్లు కొన్ని పురాణాలు చెప్తున్నాయి. ముందుగా వరుణాని గురించి ఆలోచిద్దాం. నాకు తెలిసినంత వరకు అది పేరు కాదు. భవుని రాణి భవాని అయినట్టు, శివుని రాణి శివాని అయినట్టు, వరుణరాణి వరుణాని అయి ఉంటుంది. గౌరీ అనే భార్యకే వరుణాని అనే విశేష నామాంతరం ఉన్నట్టు కూడా పురాణ వచనం ఉంది. జలాది దేవతగా నియమించబడిన అనంతరం సాగర గర్భంలోని మందిరంలో వరుణానితో పాటు వరుణుడు నివాసం ప్రారంభించినట్టు ఆంధ్ర మహాభారతం సభాపర్వంలో పేర్కొనబడింది. గౌరి అనే వరుణాని
వరుణదేవుడి పట్టపురాణి అని మనం అనుకోవడం దోషం కాదు. వరుణుడికి సుషేనుడు, వంది, వశిష్ఠుడు అనే కుమారులు, వారుణి అనే కూతురు ఉన్నారు. వీళ్ళు వరుణాని సంతతి కావచ్చు. దేవి, జ్యేష్ఠ అనే భార్యకు బల, సుర, సురనందిని, అధర్మకుడు అనే వాళ్ళు కలిగినట్టు కూడా పురాణ వచనం. అంతేకాకుండా దక్షసావర్ణి, మనువు, పుష్కరుడు వరుణుడి కుమారులని తెలుస్తోంది. దీనిని బట్టి వరుణదేవుడికి వరుణానితో పాటు ఇతర భార్యలు ఉన్నట్లు అర్థమవుతోంది. ఇందాక నేను వివరించిన వరుణ సంతతిలో సుశేషణుడు వానరవీరుడు, సుగ్రీవ సైన్యంలో ప్రముఖుడు. పోతే పుష్కరుడు మహా సౌందర్యవంతుడు. ఆయన చంద్రుడి కుమార్తెను భార్యగా స్వీకరించాడు. వరుణదేవుడికి మానవుడిగా జన్మించిన పుత్రుడు కూడా ఉన్నాడు. అతడు శృతాయుధుడు అనే క్షత్రియుడు. అతని తల్లి ప్రణాశ. వరుణుడు అతనికి దివ్యమైన గదను ప్రసాదించాడు. శృతాయుధుడు కురుపాండవ యుద్ధంలో కౌరవ పక్షాన పోరాడి మరణించాడు. యుద్ధం చేయని వ్యక్తి మీద ప్రయోగిస్తే ఆ గద ప్రయోగించిన వ్యక్తినే చంపుతుంది. ఇది వరుణుడి అనుశాసనం. శృతాయుధుడు ఆ గదను శ్రీకృష్ణుడి మీద ప్రయోగించి తానే బలి అయిపోయాడు. ఈ కథనాల ఆధారంగా వరుణుడికి భార్యలు చాలామందే ఉన్నట్టు మనం అనుకోవచ్చు. నిర్వికల్పానంద వివరించాడు. గురువుగారు, వరుణగాథను కొనసాగించండి సదానందుడు అన్నాడు ఉత్సాహంగా. తూర్పు దిక్పాలకుడైన ఇంద్రుడు, ఆగ్నేయ దిశాపాలకుడైన అగ్ని, దక్షిణ దిక్పాలకుడు యమధర్మరాజు, నైరుతి దిక్పతి అయిన నిరుతి ఒకేసారి కలుసుకున్నారు. 8 దిక్కులలో మిగిలిన 4 దిక్కులకు పాలకులు లేని విషయం గురించి చర్చించుకున్నారు. నలుగురు కలిసి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళారు. నిర్వికల్పానంద కథనం కొనసాగించాడు. దేవేంద్రుడిని, అగ్నిని, యమధర్మరాజును, నిరుతిని బ్రహ్మదేవుడు సాదరంగా ఆహ్వానించాడు. నలుగురు ఆయనకు ప్రణామాలు అర్పించారు. దిక్పాలకులు నలుగురు కలిసి వచ్చారు. కారణం బ్రహ్మ అడిగాడు. మీకు తెలియనిది ఏముంది పితామహ? 4 దిక్కులకు పాలకులుగా మమ్మల్ని నియమించారు. మిగిలిన 4 దిక్కులు పాలకులు లేకుండా ఉన్నాయి. ఇంద్రుడు ఆగాడు. అదొక వెలితిగా ఉంది దేవా, అగ్ని కల్పించుకుంటూ అన్నాడు. ఆ చతుర్దిశలకు పాలకులను నియమించమని అభ్యర్థించడానికి వచ్చాం యమధర్మరాజు అన్నాడు. మాలాగా సమర్థులైన వాళ్ళని నియమించండి నిరుతి సగర్వంగా అన్నాడు. బ్రహ్మ చిరునవ్వు నవ్వాడు. నా జనకులు మహావిష్ణువుతో ఇదివరకే నేను విన్నవించాను. దిక్పాలక నియామక బాధ్యతను ఆయన నాకే అప్పగించారు. త్వరలో ఆ బాధ్యతను నిర్వర్తిస్తాను. పశ్చిమ దిశకు పాలకుడిని ఎన్నిక చేశాను. ఎవరో తెలుసుకోవచ్చు నా జనక? ద్వారం దాటి మందిరంలోనికి వస్తూ అన్నాడు నారద మహర్షి. అందరూ తలలు తిప్పి నారదుడి వైపు చూశారు. సమయం చూసి రంగప్రవేశం చేయడంలో మా నారద కుమారుడు ఆరితేరిపోయాడు. బ్రహ్మ విలాసంగా నవ్వాడు. నలుగురు దిక్పాలకులు నవ్వారు. నీకు తెలియకుండా ఉండగలదా? నువ్వు తెలుసుకోకుండా ఉండగలవా కుమారా? బ్రహ్మ చిరునవ్వుతో అన్నాడు. పశ్చిమ దిశకు పాలకుడుగా వరుణుడిని ఎంపిక చేశాం. దిక్పాలక పదవికి తగిన వ్యక్తి మన వరుణుడు ఇంద్రుడు అన్నాడు. వరుణుడిని స్వయంగా నేనే అభిషేకించి పదవిలో నియమిస్తాను. సకాలంలో మన నారద కుమారుడి ద్వారా మీకు ఆహ్వానం అందుతుంది బ్రహ్మ అన్నాడు. వరుణుడికి ముందుగా విషయం వినిపించాలి కదా, నారదుడు కల్పించుకుంటూ అన్నాడు. ఆ బాధ్యతను నువ్వే స్వీకరిస్తావు కదా? బ్రహ్మ నవ్వాడు. లోకాలన్నింటికీ ఏకైక వార్తాహరుణుణ్ణి నేనే కదా జనక? నారదుడు నవ్వాడు. బ్రహ్మ నారదుడి వైపు తదేకంగా చూశాడు. ముందుగా విశ్వకర్మను కలుసుకో కుమారా. పట్టాభిషేకం నాటికి వరుణుడికి నగరము, ఆ నగరంలో మందిరము నిర్మించబడాలి. ఇప్పుడే వెళ్ళి మీ దర్శనం చేసుకోమని దేవశిల్పికి చెప్తాను నారదుడు ఉత్సాహంగా అన్నాడు. బ్రహ్మ ఆజ్ఞాపించిన విధంగా విశ్వకర్మ మహామేరుపర్వతం పశ్చిమ భాగంలో ఒక అద్భుత నగరం నిర్మించాడు. బ్రహ్మ ఆ నగరానికి శ్రద్ధావతి అని నామకరణం చేశాడు. ఒక శుభముహూర్తంలో బ్రహ్మ వరుణుడిని పశ్చిమ దిక్పాలకుడుగా పట్టాభిషిక్తుడిని చేశాడు. ఇంద్రుడు, అగ్ని, యమధర్మరాజు, నిరుతి తమ పత్నులతో కలిసి ఆ మహోత్సవంలో పాల్గొన్నారు. కశ్యప మహర్షి, అదితి వరుణుడిని దీవించడానికి వచ్చారు. వరుణుడిని దీవిస్తూ బ్రహ్మ ఇలా అన్నాడు. వరుణ, నీ రాజధానిగా పశ్చిమంలో శ్రద్ధావతి అనే నగరం నిర్మించబడింది. నగరం మధ్యంలో నీ మందిరం ఉంది. అక్కడ నివాసం ప్రారంభించి పశ్చిమ దిశ నుండి అవాంతరాలు ఆపదలు రాకుండా లోకాలను కాపాడు. ఆజ్ఞ వరుణుడు వినయంగా అన్నాడు. పితామహ, సాగర గర్భంలో ఉన్న నా మందిరం సాగర గర్భంలోనే ఉంటుంది.
బ్రహ్మ నవ్వుతూ అన్నాడు, జలాధిదేవతగా నీ విధులను అక్కడ నుంచి నిర్వర్తించు. సాగరమందిరంలోనూ శ్రద్ధావతిలోనూ నీ పాలన సాగుతూ ఉండాలి. బ్రహ్మ కుడి చేతిని ముందుకు చాచాడు. ఆ చేతిలో ఒక పాశం ప్రత్యక్షమైంది. వరుణ, ఇది పాశం. ఇదే నీ ఆయుధం. నీ హస్తభూషణంగా ఉండే ఈ పాశమే నీ లాంఛనం కూడా. వరుణుడు 2 చేతులతో పాశాన్ని అందుకుని కళ్ళకు అద్దుకున్నాడు. దేవేంద్రుడు, యమధర్మరాజు, అగ్ని, నిరుతి వరుణుని అభినందించారు. వరుణ, నా అనుమతితో కొందరు దేవతలు, దేవగంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, ఇతర ఉపదేవతలు శ్రద్ధావతిలో నివాసం ప్రారంభించారు. వాళ్ళందరూ నీకు స్వాగతం పలుకుతారు. ఇంద్రుడు వరుణునితో అన్నాడు. వరుణుడు పత్ని సమేతంగా శ్రద్ధావతికి పయనమయ్యాడు. కాలం గడుస్తోంది. వరుణుడు సంతానవంతుడయ్యాడు. కశ్యప ప్రజాపతి ఒక యాగం చేయడానికి అంతా సిద్ధం చేసుకున్నాడు. అయితే యాగానికి ముఖ్య అవసరమైన హోమధేనువు లేదు. అదితి ఆయన వద్దకు వచ్చింది. యాగానికి హోమధేనువు లేదు కదా, ఏం చేద్దాం అంది అదితి. అదే ఆలోచిస్తున్నాను. దానంగా స్వీకరించో, చౌర్యం చేసో ధేనువును సంపాదించాలి. యాగాన్ని తలపెట్టాక మానరాదు. కశ్యపుడు సాలోచనగా అన్నాడు. అదితి ఆశ్చర్యంగా చూసింది. స్వామి, చౌర్యమా? అది నేరం కదా స్వామి. నా కోసమో నా కుటుంబం కోసమో చౌర్యం చేస్తే నేరమే. ఉద్దేశమే వేరు. యాగం కోసం చేసే చౌర్యం కాదు అని నా విశ్వాసం. ధేనువు కోసం ఈరోజే బయలుదేరుతాను కశ్యపుడు అన్నాడు. మీకు తెలియని ధర్మసూక్ష్మం ఏముంది? మీ సంకల్పానుసారమే చేయండి. కశ్యపుడు తల పంకిస్తూ లేచాడు. హోమధేనువు కోసం అన్వేషిస్తున్న కశ్యపుడు తిరిగి చివరకు వరుణుడి పశువులశాల వద్దకు చేరుకున్నాడు. అక్కడ ఆరోగ్యంగా దృఢంగా ఉన్న ధేనువు కనిపించింది. కశ్యపుడు పర్యవసానం గురించి ఆలోచించకుండా ధేనువును తీసుకుని ఆశ్రమం దారి పట్టాడు. ధేనువును తోలుకు వస్తున్న భర్తను చూసిన అదితి ఆయనకు ఎదురుగా వెళ్ళింది. స్వామి, ధేనువు చక్కగా ఉంది. దానంగా స్వీకరించారా? కశ్యపుడు చిరునవ్వు నవ్వాడు. యజమానికి తెలియకుండా తీసుకువచ్చాను. చెప్పానుగా, పెద్ద పుణ్యకార్యం కోసం చిన్న పాపం చేయవచ్చు. యజమాని ఎవరు స్వామి? అదితి ప్రశ్నించింది. నీ పుత్రుడే వరుణుడు. అదితి తేలికగా నిట్టూర్చింది. మన పుత్రుడి ధేనువే కదా, స్వీకరించడానికి మీకు అధికారం ఉంది. అందుకే వరుణుడిని అడగలేదు, అనుమతి తీసుకోలేదు. కశ్యపుడు నవ్వుతూ అన్నాడు. ఇప్పుడు తెలిసినా వరుణుడు ఏమీ అనుకోడు. నాన్నగారు చేసిన పనిని తలుచుకుని నవ్వుకుంటాడు. ధేనువుని జాగ్రత్తగా చూసుకో. అయితే కశ్యపుడి అభిప్రాయం తప్పు అని తొందరలోనే తేలిపోయింది. అదితి కశ్యపులు ఇద్దరిని ఆశ్చర్యపరుస్తూ వరుణుడు వచ్చేశాడు. రా నాయన, నీ గురించి అనుకున్నాం, అదితి ఆశ్చర్యంతో అంది. వరుణుడు తల్లి మాటల్ని పట్టించుకోకుండా తండ్రి వైపు చూశాడు. నాన్నగారు, మీరు చౌర్యం చేశారు. అది కూడా సామాన్య వస్తువును కాదు, హోమధేనువును. అది అపరాధం. అపరాధం కాదు వరుణ, అపద్ధర్మం. కొండంత పుణ్యకార్యం కోసం ఘోరంత పాపకార్యం చేయవచ్చు. అది నేరం కాదు. పుణ్యాన్ని పాపాన్ని లెక్కించే శిక్షాస్మృతిని పరమేశ్వరుడు యమధర్మరాజుకు ఉపదేశించాడు. మీ అభిప్రాయం అనైతికం. త్వరలో నేను చేయబోయే యాగానికి ధేనువు కావాలి నాకు. నా ధేనువును నాకు అప్పగించి దానిని అపహరించిన పాపాన్ని ప్రక్షాళన చేసుకోండి. వరుణ, జన్మనిచ్చిన తండ్రికే నీతులు చెప్తూ ఎదిరిస్తావా? అదితి మందలింపుగా అంది. అది నీకు తగదు. గోమాతను అపహరించడం తగదని నాన్నగారికి నువ్వు చెప్పి ఉండాల్సిందమ్మా. వరుణుడు అదితి వైపు తీక్షణంగా చూస్తూ అన్నాడు. వరుణ, నాన్నగారు చెప్పిన నీతి సూత్రాన్ని గౌరవించాలి నువ్వు. అదితి కోపంగా అంది. వరుణుడు చిన్నగా నవ్వాడు. నాన్నగారు తమ స్వార్థానికి అనుగుణంగా వక్రనీతిని వచిస్తున్నారు. నేను దిక్పాలకుడిని, అపరాధాన్ని సహించను. నాన్నగారు అడిగి ఉంటే ఆనందంగా సమర్పించేవాణ్ణి. ఇప్పుడు సమర్పించు, అదితి తీక్షణంగా అంది. వరుణుడు తల అడ్డంగా ఊపాడు. నాన్నగారు హ్రస్వదృష్టితో వక్రబుద్ధితో అవకాశాన్ని జారవిడుచుకున్నారు. నా ధేనువు నాకు కావాలి, అప్పగించండి. అది జరగదు, వెళ్ళు. అంతసేపు మౌనంగా ఉన్న కశ్యపుడు తీక్షణంగా చూస్తూ అన్నాడు. నాన్నగారు, వరుణుడు నిర్ఘాంతపోతూ అన్నాడు. నేను పట్టుకున్న క్షణంలోనే ధేనువు నా చరాస్తిగా మారిపోయింది. నువ్వు వెళ్ళవచ్చు. వరుణుడు క్షణకాలం తండ్రి వైపు నిశ్చితంగా మౌనంగా వెనుదిరిగాడు. తన ముందు నిల్చున్న వరుణుడిని బ్రహ్మ తదేకంగా చూశాడు. నీ ముఖములో ఆగ్రహము, ఆవేదన కనిపిస్తున్నాయి. ఏమిటి కారణం వరుణ? పితామహ, నా హోమధేనువును నా తండ్రి అపహరించి తీసుకువెళ్ళాడు. కశ్యపుడు ధేనువును అపహరించాడా?
అవును, తిరిగి ఇవ్వమని కోరితే తిరస్కరించాడు. మహత్తరమైన ఒక యజ్ఞం కోసం ఆ ధేనువును నేను రక్షిస్తూ వస్తున్నాను. మా తండ్రికి నచ్చజెప్పి నా ధేనువును ఇప్పించండి. వరుణుడి కోరిక న్యాయసమ్మతమే. రంగప్రవేశం చేస్తూ అన్నాడు నారదుడు. నారద, కశ్యపుడిని తక్షణం మా సన్నిధికి తీసుకురా, వెళ్ళు, బ్రహ్మ ఆజ్ఞాపించాడు. ఆజ్ఞ అంటూ నారదుడు అదృశ్యమయ్యాడు.